మీరు రోజు తినే డయట్ ప్లేట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల మీ షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయని మీకు తెలుసా? డయాబెటీస్కి స్వీట్స్ ఒకటే సమస్య కాదు, మీరు తినే ఆహారం ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తున్న వారికి ఈ నాలెడ్జ్ కొంచెం వరకు ఉంటుంది. సో ఈ వీడియోలో డయాబెటీస్ పేషెంట్స్కి బెస్ట్ ఫుడ్స్ ఏంటి, వర్స్ట్ ఫుడ్స్ ఏంటి అని మీకు క్లారిటీగా చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వారికి డెఫినెట్గా కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే నేను అన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్తోనే మీ ముందుకు వస్తాను. సో వర్స్ట్ ఫుడ్ ఎందుకు, బెస్ట్ ఫుడ్ ఎందుకు అనేది కూడా చెప్తాను. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. వీడియో చివరి దాకా చూడండి. నేను ఒక డయాబెటాలజిస్ట్గా పేషెంట్స్ అందరికీ, పబ్లిక్ అందరికీ చెప్పేది ఒకటే, డయాబెటీస్ అంటే షుగర్ ఒక్కటే కాదు, డయాబెటీస్ అంటే పోర్షన్ కంట్రోల్. డయాబెటీస్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్కి కావాల్సింది కార్బోహైడ్రేట్ క్వాంటిటీ, పోర్షన్ సైజ్ కంట్రోల్, ప్రోటీన్ ఇంటేక్, ఫైబర్ ఇంటేక్, హెల్తీ ఫ్యాట్స్ ఎంచుకోవడం, టైమింగ్ కరెక్ట్ టైంకి తినడం, కన్సిస్టెన్సీ అంటే అదే టైంని రోజు మెయింటైన్ చేయడం, ఒక డైలీ రొటీన్ని పాటించడం. మీరు ఇంకొకటి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. అంటే ఒకే రూల్ అందరికీ వర్తించకపోవచ్చు. జనరల్ రూల్స్ కొన్ని ఉంటాయి, అది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. సో మీరు వాడే మందుల్ని బట్టి, మీకున్న వేరే సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నాయా, లివర్ సమస్యలు ఉన్నాయా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ప్రెగ్నెన్సీ ఉందా, లేదా ఫీడింగ్ చేస్తున్నారా, దీన్ని బట్టి మన టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఉంటాయన్నమాట. అసలు బెస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి, బెస్ట్ ఫుడ్స్ కింద రావడానికి క్రైటీరియా ఏంటి? ఫస్ట్ థింగ్, షుగర్ని స్లోగా పెంచే ఫుడ్స్, వీటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం. అంటే స్లోగా అబ్జార్బ్ అవుతాయి, స్లోగా డైజెషన్ జరుగుతుందన్నమాట ఈ ఫుడ్స్. దానివల్ల షుగర్ లెవెల్స్ బ్లడ్లో కొంచెం స్లోగా పెరుగుతాయన్నమాట. బ్లైండ్గా ఈ ఫుడ్స్ ఏంటంటే మనం ఫైబర్ రిచ్ ఫుడ్స్ అని చెప్పచ్చు. ఎప్పుడైతే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటారో, లైక్ వెజిటబుల్స్, ఇలాంటివి స్లోగా అబ్జర్వ్ అవుతాయి, గ్లూకోజ్ని మెల్లగా రిలీజ్ చేస్తాయి. సెకండ్ రూల్ ఏంటంటే, చిన్న పోర్షన్ తిన్నా కూడా తృప్తినివ్వాలి. తృప్తిని అంటే నోటి తృప్తి కాదు, నోటి తృప్తి గురించి ఆలోచిస్తే ఇంకా షుగర్స్ అలాగే పెరిగిపోతాయి అన్నమాట. కడుపులో తృప్తి కలగాలి మీరు తిన్న తర్వాత. ఇది ఎప్పుడు కలుగుతుందంటే, మనం తిన్నప్పుడు సెటైటీ అంటారు, అంటే కొన్ని హార్మోన్స్, కెమికల్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్కి చెప్తాయన్నమాట చాలు కడుపు నిండిందని. అలాంటి ఫుడ్స్ ఏంటంటే ప్రోటీన్ ప్లస్ హెల్తీ ఫ్యాట్స్. వీటి వల్ల ఏమవుతుందంటే క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే మళ్ళీ మళ్ళీ చాక్లెట్ తినాలి, నైట్ స్వీట్స్ తినాలి, ఇలాంటి క్రేవింగ్స్ తగ్గుతాయి అన్నమాట. ఇది సెకండ్ రూల్. థర్డ్ రూల్, మీరు తినే ఆహారం హార్ట్ అండ్ కిడ్నీ హెల్త్కి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ ఎక్కువైతే ఈ ఆర్గాన్ డ్యామేజెస్ కామన్ కాబట్టి, సో వీటికి కూడా ప్రొటెక్టివ్గా ఉండేటట్లు ఆహారాన్ని ఎంచుకోవాలి. దీనికి మీరు చేయాల్సింది సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవి ఆహారంలో తగ్గించడం. ఫోర్త్ రూల్, రోజు ఫాలో అవ్వగలగాలి. మీరు క్రాష్ డైట్స్ చేసి, నో కార్బ్ డైట్స్ చేసి ఒక 3 నెలలు 6 నెలలు చేస్తారు, లైఫ్ లాంగ్ చేయలేరు కదా, అప్పుడు ఏం చేస్తారు? సో నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ లాంగ్ పాటించగలిగే ఆహార మార్పులని చేసుకోండి. ఫిఫ్త్ రూల్, ప్లేట్ మెథడ్. డయాబెటిక్ ప్లేట్ మెథడ్కి సెట్ అయ్యేలా ఆహారాన్ని ప్లాన్ చేసుకోండి. నేను ఆల్రెడీ డయాబెటిక్ ప్లేట్ మెథడ్ వీడియో చేశాను, డైట్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేశాను, doctorshealthworld.comలో దొరుకుతాయి మీకు. డయాబెటిక్ ప్లేట్ మెథడ్ గురించి మనం మాట్లాడకుండా డయాబెటీస్ ఫుడ్స్, బెస్ట్ ఫుడ్స్ అండ్ వర్స్ట్ ఫుడ్స్ గురించి కంప్లీట్ చేయలేం కాబట్టి డయాబెటిక్ ప్లేట్ మెథడ్ గురించి నేను ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్తానండి. సో ఒక ప్లేట్, 8 ఇంచ్ ప్లేట్ తీసుకున్నప్పుడు హాఫ్ అ పోర్షన్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్, అంటే స్టార్చీ వెజిటబుల్స్ అంటే ఈ పొటాటో లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. సో వేరే వెజిటబుల్స్, బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, బీరకాయ, సొరకాయ, వంకాయ, ఆకుకూరలు అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ లైట్గా స్టీమ్ చేయడము, ఫ్రై చేసుకోకండి. ఫ్రై చేసినా కూడా జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్లో అలా ఫ్రై చేసుకొని తినచ్చు, నో ప్రాబ్లం. బట్ స్టీమ్డ్ వెజిటబుల్స్ అయితే బెస్ట్ అనమాట. ఇవి హాఫ్ అ ప్లేట్ ఉంచుకోవాలి. 1/4 ప్లేట్లో ప్రోటీన్. ప్రోటీన్ అంటే మనకు ఎగ్స్ కానీ, లేదా నాన్ వెజిటేరియన్స్ చికెన్, ఫిష్ కానీ, వెజిటేరియన్స్ అయితే దాల్, రాజ్మా, సోయాబీన్, పనీర్, శనగలు, అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 1/4 ప్లేట్లో కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూస్ చేసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? సింపుల్ అంటే మనం వాడే రైసు, మైదా, వీటిని సింపుల్ అంటారనమాట. వైట్ బ్రెడ్, వైట్గా ఉన్నవన్నీ సింపుల్. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈ బ్రౌన్ రైసు, రెడ్ రైసు, మిల్లెట్స్, ఓట్స్, హోల్ వీటు, లేదా జొన్న, రాగి, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కొన్ని సోక్ చేసుకొని నైట్ వండుకోవచ్చు, లేదా కొన్ని గంటలు సోక్ చేసుకొని వాడుకోవచ్చు. సో దీంతో మన డయాబెటిక్ ప్లేట్ మెథడ్ ఎలా సర్వ్ చేసుకోవాలి అనే ఐడియా వచ్చింది కదా.
సో వీటితో పాటు కొంచెం ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే లేదా ఒక చిన్న ఫ్రూట్ తిన్నట్టయితే బెస్ట్ అండి. నేను చెప్పినట్లు నాన్ స్టార్చీ వెజిటబుల్స్ నేను అన్ని లిస్ట్ చెప్పాను కదా, ఆకుకూరలన్నీ. ఈ ఫైబర్ వల్ల మనకి గట్ మైక్రోబయామ్ ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ స్పైక్స్ తగ్గుతాయి, వైటమిన్స్ మినరల్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. నేను మల్టీవైటమిన్ వీడియో ఒకటి చేశాను, మీకు మల్టీవైటమిన్ ఆహారాలు ఫుడ్ లోనే ఎలా దొరుకుతాయని ఆ వీడియో చూడనట్లయితే చూడండి. ప్లస్ ఫైబర్ మనకి డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రోటీన్ నేను ఆల్రెడీ పప్పు దినుసుల లిస్ట్ అని చెప్పాను, చికెన్ ఫిష్ తినచ్చు. హోల్ గ్రెయిన్స్ అండ్ మిల్లెట్స్ లిస్ట్ కూడా చెప్పాను. దీనివల్ల జీరో కార్బ్ కంటే ఇవి రీప్లేస్ చేసుకోవడం మంచిది. సో దట్ లైఫ్ లాంగ్ మీరు సస్టైనబుల్ డైట్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్రాష్ డైట్స్ చేసేసి నో కార్బ్స్ చేసేసి లైఫ్ లాంగ్ నో కార్బ్స్ తినలేరు కదా. సో మీకు కార్బోహైడ్రేట్స్, నాన్ స్టార్చీ వెజిటబుల్స్, ప్రోటీన్ అంటే అర్థమై ఉంటుంది. హెల్తీ ఫ్యాట్స్ అంటే ఇంకొకసారి చెప్తాను. నువ్వుల నూనె సందర్భాన్ని బట్టి, వేరుశనగ నూనె లేదా ఆలివ్ ఆయిల్ సలాడ్స్కి, చేపల్లో ఉండే ఒమేగా 3 ఫిష్ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. లేదా గింజల్లో దొరికే ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్లో దొరికే ఆయిల్స్ కానీ, అంటే మనం న్యాచురల్గా తింటే హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి అన్నమాట బాడీకి. ఇవన్నీ యూస్ చేయొచ్చు. ఫ్రూట్స్ ఎప్పుడైనా హోల్ ఫ్రూట్ తినండి, ఫ్రూట్ జ్యూసెస్ వద్దు. మీరు డయాబెటిక్స్ హ్యాపీగా తినగలిగిన ఫ్రూట్స్ ఎప్పుడైనా ఫ్రూట్స్ లిమిట్లోనే తినండి, రోజుకు 1-2 మ్యాక్స్ అంతే. యాపిల్ కానీ, జామకాయ కానీ, ఆరెంజ్, పియర్ ఫ్రూట్, బెర్రీస్ ఎస్పెషలీ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ కూడా కొంచెం ఈ స్వీట్ అండ్ ఉంటాయి, అవి కాకుండా న్యాచురల్ ఫ్రూట్స్ ట్రై చేయండి. డ్రైడ్ బట్ నాట్ స్వీట్ అండ్ ఇలా కూడా దొరుకుతాయి. సో అలాంటి బెర్రీస్ కానీ తినచ్చు. తినకూడని ఫ్రూట్స్ ఏంటంటే మామిడికాయ, మ్యాంగో, సపోటా, ద్రాక్ష, ఏవి చాలా స్వీట్ గా ఉంటాయో అవి అవాయిడ్ చేయండి. పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. మిల్క్ అయితే షుగర్లెస్ వన్స్ ఆర్ మాక్సిమం ట్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ డ్రింక్స్ అని మీరు ప్యాకేజ్డ్ డ్రింక్స్ తీసుకోవద్దు, ఖచ్చితంగా అందులో యాడెడ్ షుగర్స్ ఉంటాయి. యాడెడ్ షుగర్స్ లేకపోయినా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సో అవాయిడ్ చేస్తేనే మంచిది. సో వర్స్ట్ ఫుడ్స్ ఇంకొకసారి లిస్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్నదే కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్ అండ్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, షుగర్ వేసిన టీ, కాఫీలు, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లిక్విడ్ షుగర్ త్వరగా అబ్జర్వ్ అవుతుంది, సో మీకు గ్లూకోజ్ స్పైక్ త్వరగా వస్తుంది. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన లిస్ట్ రిఫైన్డ్ కార్బ్స్, మైదాతో చేసిన బిస్కెట్స్, పఫ్స్, పిజ్జాస్, బర్గర్స్, వైట్ బ్రెడ్, కలర్ వేసి అమ్ముతున్న బ్రౌన్ బ్రెడ్. వైట్ రైస్ అస్సలు అవ్వదు మేడం నాకు తినడానికి, వైట్ రైస్ ఒకటే అవుతుందంటే నో ప్రాబ్లం, తినండి, పోర్షన్ కంట్రోల్ చేసుకోండి. ఈ నూడిల్స్, పాస్తా కూడా చూసుకోండి, రిఫైన్డ్ ఫ్లోర్ తోనే చేస్తారనమాట. ఇవి ఎందుకు వర్స్ట్ అంటే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది వీటిలో, ప్లస్ షుగర్ స్పైక్స్ త్వరగా అవుతాయి అనమాట, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి. మిగిలిన వారు అప్పుడప్పుడు ఇలాంటి జంక్లో ఇండల్జ్ అయితే నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసి హెల్తీగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. షుగర్ స్వీట్స్, షుగర్ లోడ్ ఎక్కువ ఉంటుంది, గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, సడన్ స్పైక్స్ కూడా జరుగుతాయి. సో ఈ లడ్డు, జిలేబీ, హల్వా, బాదుషా ఇవన్నీ ఇష్టం ఉన్నా కూడా సాక్రిఫైస్ చేయాల్సిందే, తప్పదు. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పకోడీలు, కబాబ్లు, బజ్జీలు, బోండాలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. క్యాలరీ రిచ్ ఇవి. అల్టిమేట్గా మనం తినే ఈ క్యాలరీస్ అంతా షుగర్ స్పైక్కే లీడ్ చేస్తాయి, సో ఫ్యాట్ స్టోరేజ్ కూడా లీడ్ చేస్తాయి అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతాయి, వెయిట్ గెయిన్ చేస్తాయి, సో డయాబెటీస్ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. మీరు తినే ప్యాక్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్స్, హిడెన్ షుగర్స్ మీకు మెటబాలిజంని పూర్తిగా డిస్టర్బ్ చేస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతాయి అనమాట. ప్యాకేజ్డ్ ఫుడ్స్లో డయాబెటిక్ అని లేబుల్ చేసింటారు, అవి తినచ్చా మేడం అంటే 100% నేను తినమని చెప్పను. ఆల్వేస్ హోమ్ ఫుడ్ ఆర్ హోమ్ కుక్డ్ ఫుడ్, ఇంట్లో చేసుకున్న వంటలే మంచివండి. ఇందులో ఏం చేస్తారంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇంట్లోనే ట్రై చేయండి, సింపుల్ ఫుడ్స్ అయినా పర్వాలేదు, కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకొని నేను చెప్పిన డయాబెటిక్ ప్లేట్ మెథడ్ని కొంచెం ఫాలో అయ్యి మీరు ట్రై చేయొచ్చు. ఆల్కహాల్, ఆల్రెడీ మన షుగర్ పేషెంట్స్కి ట్రైగ్లిజరైడ్స్ అనే ఒక కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి. మీరు మళ్ళీ ఆల్కహాల్ తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, న్యూరోపతి వస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి, ఆల్కహాల్ న్యూరోపతి రెండు మిక్స్ అవుతాయి అనమాట, ఎక్కువ అవుతుంది, నరాల డ్యామేజ్. హైపోగ్లైసిమియా, లో షుగర్, ఆల్కహాల్ కూడా లో షుగర్ని కాజ్ చేయొచ్చు అనమాట. సో ఆల్కహాల్ పూర్తిగా అవాయిడ్ చేయండి. చాలా మంది నన్ను రొటీన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ గారు రైస్ అవాయిడ్ చేయాలా కంప్లీట్గా అవసరం లేదు. నేను చెప్పినట్లు కొంచెం దంపుడు బియ్యం, ఫుల్లీ పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైసో, రెడ్ రైసో అవి అవ్వకపోతే దంపుడు బియ్యమో, ఆ పోర్షన్ కంట్రోల్ ఫాలో అవ్వడం అంటే 1/4 ఆఫ్ ద ప్లేట్లోనే రైస్ తినడం, మిగిలినవి వెజిటబుల్స్ హాఫ్ ప్లేట్లో, ఒక 1/4 ప్లేట్లో ప్రోటీన్ తినడం, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇది ఫాలో అయినట్టయితే లైఫ్ లాంగ్ మీకు తొందరగానే అలవాటు అయిపోతుంది. ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ కష్టపడితే మీకు లైఫ్ లాంగ్ ఇదే మీరు లైఫ్ స్టైల్ లాగా అయిపోతుంది అనమాట. నైట్ మీల్ కొంచెం లైట్గా ఉండేటట్లు చూసుకోండి, ఎక్కువ ప్రోటీన్
ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ ఉండేటట్లు ప్లాన్ చేయండి. అర్లీ డిన్నర్ మీకు షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అని నేను ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతాయని కొందరు అంటున్నారు. అప్పుడు మీరు లైట్గా స్నాక్ తీసుకోవచ్చు. ఒక సలాడ్ రూపంలో ఒక 2 వెజిటబుల్స్, కొంచెం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడం. ప్రోటీన్ అంటే ఒక 2 డ్రై ఫ్రూట్స్ తినడం. అంటే మరీ నెక్స్ట్ డే ఫాస్టింగ్ షుగర్స్ పెరిగేటట్టు చేసుకోకుండా కొంచెంగా లైట్ మీల్ తీసుకోవచ్చు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకునే ముందు. దీంతో పాటు వాకింగ్, వెరీ ఇంపార్టెంట్. వాకింగ్ చేయాలి అట్లీస్ట్ 1 అవర్ పర్ డే. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు, అల్లం చట్నీ, పెరుగు, లేదా ఇడ్లీ, సాంబార్ ఆర్ చట్నీ, లేదా ఓట్స్ ఉప్మా వెజిటబుల్స్ వేసుకొని విత్ 1 ఎగ్, లేదా రాగి దోశ విత్ వెజిటబుల్ కుర్మా. సో ఇవన్నీ మనకి డయాబెటిక్ ప్లేట్ మెథడ్ని అనుకూలంగా చేసిన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. అలాగే లంచ్ ఆప్షన్స్ చెప్తాను కొన్ని. 1 కప్ రైస్, 1 కప్ కర్రీ విత్ చికెన్, ఫిష్ ఆర్ పప్పు, జొన్న రొట్టి, వెజిటబుల్ కర్రీ, పెరుగు, బ్రౌన్ రైస్, రాజ్మా కర్రీ విత్ స్టీమ్డ్ వెజిటబుల్స్. ఇలా ప్లాన్ చేసుకోవాలి. స్నాక్స్లో కొన్ని స్ప్రౌట్స్ కానీ, మజ్జిగ కానీ, లేదా కొన్ని డ్రై ఫ్రూట్స్ కానీ ప్లాన్ చేసుకోండి. డిన్నర్ కూడా ఇదే విధంగా, కాకపోతే డిన్నర్లో కార్బ్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే రైస్ అవాయిడ్ చేసి కొన్ని వెజిటబుల్స్ ఎక్కువగా, ప్లస్ ఫిష్ కానీ, చికెన్ కానీ, ఎగ్ కానీ, లేదా వెజిటేరియన్స్ వారి ప్రోటీన్ సోర్సెస్ పప్పు దినుసులన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. డయాబెటిక్ పేషెంట్స్కి ఇన్సులిన్ వాడినప్పుడు లేదా గ్లిమిప్రైడ్ కాంబినేషన్ మెడిసిన్స్ వాడినప్పుడు మీల్ స్కిప్ చేస్తే లో షుగర్ అయ్యే ప్రమాదం ఉంది. మీరు మీల్ స్కిప్ చేయాలనుకుంటే అంతకు ముందే కొంచెం డోస్ తగ్గించుకోవాలి. ఇది నెక్స్ట్ టైం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు అడగండి. కిడ్నీ డిసీజ్ ఉన్నవారు బ్లైండ్గా హై ప్రోటీన్ డైట్ తీసుకోవద్దు. ప్రోటీన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవి ఉన్న ఫుడ్స్ మీరు కేర్ఫుల్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉన్నప్పుడు కేర్ఫుల్ మానిటరింగ్ అవసరం. చిన్న చిన్న ఫ్రీక్వెంట్ మీల్స్ కూడా అవసరం అవుతుంది మీకు. మీరు డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకొని మీ డైట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. జనరల్ రూల్స్ మీకు వర్తించవు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీల్ డయాబెటిక్ ప్లేట్ మెథడ్ doctorshealthworld.comలో 90 మీల్ ఆప్షన్స్ ఉన్నాయి. అదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ 90 మీల్ ఆప్షన్స్ మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఈ 90 మీల్స్ డైట్ ప్లాన్ మీ ఐడియా కోసం మాత్రమే చేశాము. స్ట్రిక్ట్గా అదే ఫాలో అవ్వాలని లేదు, ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు మీల్స్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే డయట్ గురించి, ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి కమెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఐడియాస్ కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ డాక్టర్ చైతన్య.